कांग्रेस 6 जमानतों के नाम पर झूठा प्रोपेगेंडा फैला रही है। वजीर तलासानी श्रीनिवास यादव का बयान। सनतनगर के एमएलए उम्मीदवार वजीर तलासानी श्रीनिवास ने सनतनगर के सुभाष नगर, साई बाबा नगर, जयप्रकाश नगर और कैलाश नगर में बीआरएस पार्टी की घर घर मुहिम चलाई और बीआरएस मौजूदा स्कीमात और केसीआर भरोसा की आवाम को तफसीलात बताई। कांग्रेस पार्टी की हुकूमत ने कर्नाटक में जो वादे किए थे आज इनसे दस्तबरदार हो गई है। रियासत में कांग्रेस लीडरों की कोई जमानत नहीं है। रियासत तेलंगाना के आने के बाद चीफ मिनिस्टर केसीआर की क़यादत में काफ़ी तरक्की हुई है। लोग चाहते हैं कि बीआरएस हुकूमत तरक्की और बहबूद के साथ वापस आए। तेलंगाना हुकूमत यकीनी तौर पर तीसरी बार इख्तिदार में आएगी और वज़ीर आला हैट्रिक करेंगे। सुभाष नगर गानी, कैलाश नगर, साईबाबा नगर ఉదయం నుంచి జరిగేటువంటి పాదయాత్ర మీరు గమనిస్తారు. సరే, రెగ్యులర్గా జరిగే పాదయాత్రలు కూడా గమనిస్తారు. మంచి మెజారిటీతోనే, చాలా అద్భుతమైన మెజారిటీతో గెలుస్తున్నాం. తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో గులాబీ ప్రపంచమే వీస్తుంది. దాంట్లో ఏమాత్రం అనుమానం కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఎక్కడ జరగలే. ఏ గ్రామం పోయినా, ఏ పట్టణం పోయినా, మీకు హైదరాబాద్లో కూడా చాలా అద్భుతాలు జరిగినాయి. ఒకప్పుడు వరదలు వస్తే మునిగిపోయేటువంటి పరిస్థితుల ఈరోజు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్న తర్వాత 80% ఆ సమస్య పరిష్కారం అయింది. ఇక మీరు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ, అండర్ పాస్ కానీ, స్టీల్ బ్రిడ్జ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, దీంతోపాటు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, బ్రహ్మాండమైనటువంటి పార్కులు, ఎల్ఈడి లైట్లు కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ చాలా అద్భుతాలు జరిగినాయి. ఇప్పుడు చెప్పే ప్రతిపక్ష పార్టీలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. 6 గ్యారెంటీలను ఒకడు, 5 గ్యారెంటీలను ఒకడు, అసలు వాళ్ళకే గ్యారెంటీ లేదు. ఈడ ప్రజలకి ఏం గ్యారెంటీ ఇస్తారు? గ్యారెంటీ లేని వాళ్ళంతా ఈరోజు ఇప్పుడు మాది ఏంటంటే, మా పార్టీ తెలంగాణ సమాజానికి సంబంధించిన పార్టీ. గ్యారెంటీలు ఇచ్చిన రోజులంతా ఢిల్లీకే వస్తారు. మరి ఈ ప్రజలు ఎడిగిపోవాలి, ఢిల్లీకి పోవాలా? మొన్ననే కర్ణాటక ఎన్నికలు జరిగినాయి. ఆడ 5 గ్యారెంటీలు ఇచ్చారు. అవి అమలు అవుతలేవు అని చెప్పి అక్కడ ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ఇచ్చారు. మా రెవెన్యూ లేదంతా, మా బడ్జెట్ అంతా లేదు, మా రెవెన్యూ రిసోర్సెస్ అంతా లేవు కాబట్టి మేము చేయలేమని చేతులు ఎత్తేసాం. కానీ ఈడనేమో దొంగ కబుర్లు, నాటకాలు, పుటకాలు, సోషల్ మీడియాను పెట్టుకొని ఒక దొంగ ప్రచారం. 2018లో కూడా మహాకూటమి, మాయాకూటమి, దొంగల కూటమి అని ఒక ముఠా బయలుదేరింది. అప్పుడు ఇట్లనే హైప్ క్రియేట్ చేసి. బట్ రియాలిటీ ఏందనేది మీరు ప్రజల మధ్యన పోతే మీకు రియాలిటీ అర్థమవుతుంది. ఈడ సంపూర్ణమైనటువంటి, ఒకప్పుడు సుభాష్ నగర్, కైలాష్ నగర్లో హై టెన్షన్ వైర్ అనేది